సాధారణంగా మేడం అంటే యూ వర్క్డ్ ఇన్ దుబాయ్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఈ ఫుడ్ లేబుల్స్ విషయంలో, ఫుడ్ క్వాలిటీ విషయంలో సో హౌ ఇండియా ప్లేస్ ఎట్లా ఉంది? ఎందుకంటే సో మెనీ చాలా చాలా ప్రొడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో హౌ టు రీడ్ ద లేబుల్ అండ్ వాట్ టు అవాయిడ్ అండ్ వాట్ టు టేక్? First of all, food labeling system definitely needs an upgrading in our country. And it's not still up to the mark in Ankochu. There's a lot of work going on right now in the different councils are definitely working on it. Kani, it needs to be upgraded, definitely. And there are some companies that are coming out now which are taking care of every aspect of the food quality, and they call it like a goodness meter. Ani okati tayar chesi, if your food ఆ గుడ్నెస్ మీటర్ ఉంది అని అనుకోండి, దెన్ ఇట్స్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అలాగా. సో చాలా మంది ఇప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ వర్క్ గోయింగ్ ఆన్, బట్ ఇండియాలో డెఫినెట్లీ న్యూట్రిషన్ లేబులింగ్ నీడ్స్ అ లిటిల్ బిట్ మోర్ అప్గ్రేడేషన్. ఓకే, బట్ ఉన్న లేబుల్ ఎలా చదువుకోవాలి, దాని నుంచి వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్, నేను ఆ ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడు హౌ ఇస్ ఇట్ హెల్పింగ్ మీ అనేది education అయితే definitely we need to provide to everyone. So at our center also, the minute anyone comes in and gets on board with our programs, మేము అన్ని నేర్పిస్తాం. How to read a nutrition label, what are the ingredients, first 5 ingredients are very important. So అది is it good or not, whole grain అంటే నిజంగా whole grain ఉందా దాంట్లో, no preservatives అంటే నిజంగా absolutely preservatives లేవా, ఆయిల్ మీద no cholesterol అని రాస్తారు. What is the source of the oil seed? Is there a chance that they will have cholesterol in it or not for them to put no cholesterol? So lot of things, we go by color. An attractive package unte teeskovali ani anipistundi. We go by what is written on the front. But I suggest please turn the product back and read the nutrition label that is there at the back. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ అదైనా కొంచెం గెట్ ఎడ్యుకేటెడ్ యాజ్ టు ఎలా దాన్ని చదువుకోవాలి, దాంట్లో నుంచి వాట్ ఇస్ దట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గెటింగ్ అనేది చూసుకోవాలి. సో అంటే ఈ ఫుడ్ లేబుల్ విషయంలో అంటే వాట్ ఆర్ ద టాప్ 3 అంటే మీరు కనపడగానే దూరం పెట్టాలి అని చెప్పడానికి ఏవి ఉంటే దూరం పెట్టాలి? సో మెయిన్లీ ఏంటంటే ఇట్స్ మోర్ టు డూ విత్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు సాల్ట్ అంటామా, సో సాల్ట్ ఎంత ఉంది దాంట్లో అంటే సోడియం కంటెంట్ అంటాం. Sodium content ఎంత ఉంది, what is the source of that sodium content? Is it a preservative or is it salt that has been added? So there is a lot of things that need to be connected to it. So but few things that you can take, ఈ trans fatty acids ఉన్నాయా లేదా దాంట్లో, if it has trans fatty acids దాన్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి, preferably avoid using it. And if there's an alternative to that particular food with 0 trans fatty acids, prefer that. Second, sodium అండి. ప్రిజర్వేటివ్స్ యూజువలీ లీడ్ టు అ హై సోడియం ఇంటేక్. సో సోడియం ఎంత ఉంది చూసుకోవాలి. అండ్ షుగర్స్, యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, లేకపోతే బికాజ్ ఆ ఫుడ్లో కొన్ని కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, లైక్ ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏమైనా యాడ్ చేస్తే దోస్ కార్బోహైడ్రేట్స్ మే హ్యావ్ సర్టన్ షుగర్స్ ఇన్ దెమ్. అది వాళ్ళు లిస్ట్ చేస్తారు. కానీ యాడెడ్ షుగర్స్ ఉన్నాయా అది చూసుకోవాలి. సో prefer something that doesn't have added sugars. Okay. And no sugar unna foods untayi kada, always read those nutrition labels. Food the flavor enhance cheyadaniki vallu ekkuva fat add chestaru. So always be aware of that also. Fat content ఏమైనా పెరుగుతుందా అని చూసుకోవాలి. ఇంకోటి మేడం అంటే నాకు డౌట్ ఏంటంటే సాధారణంగా మనం వెజిటేబుల్ అంటే వెజిటేరియన్ గుడ్ అనుకున్నప్పుడు మనం పప్పులకు వస్తాం లేదా మిగతా వాటికి వస్తాం. ఇప్పుడు ఈ పప్పుల విషయానికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అందులో వాళ్ళు ఏం వాడుతున్నారు కూడా మనకు తెలవట్లేదు యాక్చువల్గా. సో యాక్చువల్గా మనం పంట పండించే సమయంలో వాడే క్రిమి సంహారక మందుల కన్నా పంట పండించిన తర్వాత స్టోరేజీ కోసం ఎక్కువ వాడాల్సి వస్తుందన్న వార్తలు మనకు వినిపిస్తున్నాయి. సో ఈజ్ ఇట్ ట్రూ? సో మీ క్లయింట్స్కి ఈ అడల్టరేషన్ విషయంలో, సో ఈ నకిలీ లేదా ఇటువంటి విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు చెబుతారు? ఫస్ట్ ఏంటంటే వాట్ ఫుడ్ యూ బై అది ఒథెంటిక్ సోర్స్ నుంచి తీసుకోవాలి అని చెప్తామండి. తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఫామ్ నుంచి డైరెక్ట్గా మీకు ఇస్తున్నారంటే మీకు తెలిసిన వాళ్ళ ఫామ్ ఉంది, they have already got a certification of organic or natural. ఆ certification is important. అది చూసుకోమని చెప్తాం. బ్లైండ్లీ అది బిలీవ్ చేయొద్దు, ఇది ఆర్గానిక్ అని చెప్తున్నారు నేను తీసుకుంటున్నాను అని కాకుండా సర్టిఫికేషన్స్ అడగండి. ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆర్గానిక్ అని మీరు చెప్తున్నారు కదా అని ఆస్క్ ఫర్ ఇట్.
సో ఈ మధ్య అందరూ దే కీప్ దియర్ సర్టిఫికేట్స్ విత్ దెమ్ అండి. దే ఒథెంటిక్ ఆర్గానిక్ అనుకోండి, వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో అది ఫస్ట్ చెప్తాం. సెకండ్ ప్లేస్ వేర్ అడల్ట్రేషన్ ఎక్కువ ఎక్కడ అవుతుందంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో నిజంగా అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని అంటే ద ప్రైస్ ఆఫ్ ఇట్ విల్ బీ స్లైట్లీ హయ్యర్ అండి. బికాస్ ఫ్రమ్ అ ప్యూర్, ఇప్పుడు సెసమీ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ప్యూర్గా మీరు తీస్తే ద సీడ్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ప్రిటీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అవి. సో దాంట్లో నుంచి వచ్చే లైక్ ఇంత ఆయిల్ సీడ్స్లో వచ్చే ఆయిల్ కొంచెమే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ 1 liter of oil, the amount of seeds that are used are quite a bit కదా. సో you should go by, if it is priced more, you always have to check back for certifications malli, and you have this thing to question the person who is selling it as well. Nijanga cold pressed what type of cold press, wood pressed lekapothe vere type edana ala adantha telusukune tarvata you use the oil ani cheptam. So from our side, at least in our center, what we have done, and because we're a team of nutritionists, we have all tried and tested the products that we suggest to our clients. మనమే ట్రై చేసి టెస్ట్ చేసి నిజంగా ఇప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైజ్ అని చాలా రకంగా వస్తున్నాయి. డయాబెటిక్ రైజ్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైజ్. నిజంగా అది లో గ్లైసిమిక్ ఇండెక్సా? నిజంగా డస్ ఇట్ నాట్ బ్రింగ్ అప్ యువర్ షుగర్ లెవెల్స్? వీ హ్యావ్ ట్రైడ్, టెస్టెడ్ ఇట్, ఓన్లీ దెన్ వీఆర్ సజెస్టింగ్ ఇట్ టు ద క్లయింట్స్. సో ఐ థింక్ going to an authentic source and taking a professional's help in choosing your foods is very important. Okay. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.